నీళ్ళు ఆల్రెడీ ఎస్ఆర్ఎస్పీలు వచ్చినాయి. 1,51,000 క్యూసెక్కుల వరద ఎస్ఆర్ఎస్పీకి వస్తుంది. అంటే రోజుకు 15 టీఎంసీల నీళ్లు ఒక్క రోజులో ఎస్ఆర్ఎస్పీ నిండుతుంది. నువ్వు వరద కాలువ ఓపెన్ చేసి మిడ్ మానేర్ ను ఎల్ఎండి నింపవా? ఎందుకు వరద కాలువ ద్వారా నీళ్లు వదులుతలేవు? అసలు మంత్రి నీళ్లకు మంత్రి ఉన్నాడా? ఈ ముఖ్యమంత్రికి సోయి ఉన్నదా? ఎస్ఆర్ఎస్పీ నిండితే మళ్ళీ ఆడ గేట్లు ఎత్తి సముద్రంలోకి వెళ్తావా? అంటే మిడ్ మానేర్ లో 30 టీఎంసీల మిడ్ మానేర్ లో ఆడ ఉన్నది 10 టీఎంసీలే, ఇంక 20 టీఎంసీల నీళ్లు పడతాయి. అరే ఆడ మంచి గేట్ ఎత్తితే గ్రావిటీ ద్వారా కరెంటు ఖర్చు లేకుండా ఫ్రీగా నీళ్ళు వచ్చి మిడ్ మానేర్ నిండుతుంది. మిడ్ మానేర్ కింద ఎల్ఎండి ఉన్నది. ఇవాళ ఎల్ఎండిలో కూడా 24కు 7 టీఎంసీలే ఉన్నాయి నీళ్లు. 24కు ఎల్ఎండిలో 7 టీఎంసీలు ఉన్నాయి. మిడ్ మానేర్లో 30కి 10 ఉన్నాయి. ఆడ వరద కాలువ గేట్ ఎత్తితే చక్కగా వచ్చి మిడ్ మానేర్ నిండుతుంది, ఎల్ఎండి నిండుతుంది. కానీ ఎందుకు నింపుతలేవు? నిద్రపోతున్నావా? ప్రభుత్వం నడపడం చేతనైతలేదా? మోటార్లు వస్తావు, గేట్లు ఎత్తవు, నీళ్లు సముద్రం పాలు చేస్తున్నావు. మిడ్ మానేర్ నింపుకుంటే లక్షల ఎకరాల్లో పంట పండదా? ఇప్పుడు నేను చెప్పిన కాళేశ్వరం రిజర్వాయర్లను నింపితే లక్షల ఎకరాల్లో యాసంగి పంట పండదా? ఈసారి కాలం లేట్ అయింది. వానాకాలంలో సగం కూడా సాగు కాలేదు. మరి ఈ నీళ్లను ఒడిసి పట్టుకుంటే రేపు యాసంగన్న పూర్తి స్థాయిలో పంట పంటది కదా. నీ ఉద్దేశం ఏంది? ఎందుకు ప్రాజెక్టులు పడావు పెట్టి నీళ్లను సముద్రం పాలు చేస్తున్నావు? వాట్ ఈజ్ రాంగ్ విత్ యూ? వెంటనే మేము 2 విషయాలు డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే రోజుకు 2 టీఎంసీల నీళ్లు తేవచ్చు ఎల్లంపల్లికి. 7 మోటార్లు ఉన్నాయి ఎల్లంపల్లిలో. 7 మోటార్లు నడిపితే 22,000 క్యూసెక్కుల నీళ్లు మిడ్ మానేర్కి వస్తాయి. ఎందుకు 3 మోటార్లే నడుపుతున్నావు? ఎందుకు 3 నడుపుతున్నావు? ఎందుకు నీళ్లను సముద్రం పాలు చేస్తున్నావు? తక్షణమే 7 మోటార్లు వత్తాలే. 2 టీఎంసీల నీళ్లను మిడ్ మానేర్కు, మిడ్ మానేర్ నుంచి రోజుకు 1 టీఎంసీని అన్నపూర్ణ, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్, బస్వాపూర్ రిజర్వాయర్లకు తేవాలే. యాసంగి పంటలో లక్షలాది ఎకరాలకు నీళ్లు ఇయ్యాలని చెప్పి మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎస్ఆర్ఎస్పీ వరద కాలువ గేట్లు ఎత్తండి, వరద కాలువ ద్వారా మిడ్ మానేర్ నింపండి. మిడ్ మానేర్ నుంచి ఉన్న కాళేశ్వరం మోటార్లను ప్రారంభించి అన్ని రిజర్వాయర్లు, చెరువులు, చెక్ డ్యాంలు అన్ని కూడా నింపాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అన్నపూర్ణ అయినా, రంగనాయక సాగర్ అయినా, మల్లన్న సాగర్ అయినా, కొండపోచమ్మ సాగర్ అయినా, బస్వాపూర్ అయినా వర్షపు నీటితో నిండేటి కావు ఇవి. దీస్ ఆర్ ద ఆర్టిఫిషియల్ రిజర్వాయర్స్. ఇవి మోటార్లతోనే నింపాలి, వర్షపు నీటితో నిండవు. ఇది నింపి పెట్టుకుంటే వానకాలంకి ఏమైనా తక్కువ పడితే వానకాలంకి వానికి వస్తుంది. లక్షల ఎకరాల్లో యాసంగి పంట పండుతుంది. పోయిన యాసంగిలో 5 లక్షల ఎకరాల పంట పండింది. మరి ఎందుకు ఆపుతున్నావు? అరే కళ్ళ ముందు నీళ్లు సముద్రంలో కుదరబట్టి ఏం గోస పెడతావు? రైతుల్ని ఎరువులు ఇయ్యక గోస పెడతావు, పంటల బీమా లేక గోస పెడతావు, వ్యవసాయ పనిముట్లు అంతకే అసలే ఇయ్యవు. ఆ ఉన్న నీళ్లను సముద్రం పాలు చేసుడేంది? ఇలా నువ్వు చేసే కష్టమేంది నాకు అర్థం కాదు. కరెంటు ఫుల్లు, నీళ్లు ఫుల్లు, కట్కొత్తుడే కదా. ఇలా ఏమైంది? అదృష్టవశాత్తు కృష్ణానదిలో కూడా 45 రోజుల ముందే వరదలు వచ్చినాయి. ఇలా కృష్ణానదిలో హైడల్ పవర్ ఫ్రీగా జనరేట్ అవుతుంది ఉచితంగా. జూరాలలో కరెంట్ ఉత్పత్తి అవుతుంది, హైడల్ పవర్, జల విద్యుత్తు. శ్రీశైలంలో ఉత్పత్తి అవుతుంది, సాగర్లో ఉత్పత్తి అవుతుంది, పులిచింతల్లో ఉత్పత్తి అవుతుంది. రోజుకు 42 మిలియన్ యూనిట్లు కరెంటు ఉత్పత్తి అవుతా ఉంది. 42 లక్షల యూనిట్ల కరెంటు ప్రతిరోజు ఉత్పత్తి అవుతా ఉంది. సో 42 మిలియన్ యూనిట్ల కరెంటు ఉత్పత్తి అవుతుంది. వరద ప్రవాహం ఉంది. మరి నీకు వచ్చిన కష్టమేంది? కట్టుకొత్తుడే కదా. నీకు కొత్త చేత కాకపోతే చెప్పు. వేలాది మంది రైతులు తీసుకుపోయి మేమే కట్టుకొత్తుతాము అని హెచ్చరిస్తా ఉన్నాం. మర్యాదగా ఇస్తారా? రైతుల్ని తీసుకుపోయి మమ్మల్నే కట్టుకొత్తి నీళ్లు తెచ్చుకోమంటారా? నీకు ఉన్న ఇబ్బంది ఏంది? నీళ్లు ఫుల్లు, కరెంటు ఫుల్లు, కట్టుకొత్త శాతం అయితే లేదా? ఎందుకు రోజుకు 2 టీఎంసీల నీళ్లు తెస్తలేవు? వ్యవస్థ కాళేశ్వరం ప్రాజెక్టులో రోజుకు 2 టీఎంసీల నీళ్లు తెచ్చే వ్యవస్థ కేసీఆర్ గారు చేసి పెట్టిండ్రు, బీఆర్ఎస్ ప్రభుత్వం చేసి పెట్టింది. ఎందుకు నీళ్లు తెస్తలేవు? ఎందుకు మోటార్లు ఎత్తుతలేవు? బిడ్డ నువ్వు గిట వెంటనే ఆన్ చేయకపోతే నీళ్లను సముద్రం పాలు చేస్తుంటే బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదు. వేలాది లక్షలాది రైతులను తీసుకొని కదులుతాం, మోటార్లు ఆన్ చేస్తాం. మర్యాద కొద్ది ఇస్తారా ఇయ్యరా అని చెప్పి నేను ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా. ఆ పరిస్థితి తెచ్చుకోకండి.
ఇప్పటికే మీరు రైతు వ్యతిరేక ప్రభుత్వం అని తేలిపోయింది. 10 ఏళ్లలో ఏ రైతు ఎరువు బస్తా కోసం అరుగుల మీద పండుకోలేదు, పొద్దున 3 గంటలకు లైన్లు కట్టలేదు, చెప్పులు ఎప్పుడు కూడా లైన్లు పెట్టలేదు. ఇవాళ కాంగ్రెస్ వచ్చింది, మార్పు వచ్చింది, పాత రోజులు వచ్చినాయి, మళ్ళీ చెప్పులు లైన్లు పెట్టి అరుగుల మీద పడిగాపులు కాసే పరిస్థితులు తెచ్చారు మీరు. సో వెంటనే నీళ్ళు ఇవ్వండి, వరద నీటిని ఒడిసిపట్టండి, బురద రాజకీయాలు మానండి అని చెప్పి నేను హితో పలుకుతా ఉన్నా. ఏంది చిల్లర రాజకీయాలు? కాళేశ్వరం కూలిందనే ఒక బురద రాజకీయాల కోసం వరద నీటిని సముద్రం పాలు చేస్తారా? రైతుల పంట పొలాల్లో మారాల్సిన నీళ్లు, యాసంగిలో బ్రహ్మాండమైన పంట బండాలు, మీరు చెప్పే చిల్లర రాజకీయాల కోసం ఇవాళ నీళ్లు వదిలిపెడతా ఉన్నారు. వారం కిందనే ఉత్తమ్ కుమార్ రెడ్డికి నేను ఉత్తరం రాసిన, అయ్యా మంచి మాన్సూన్ ఉంది, ప్రిడిక్షన్ ఉంది, వాతావరణ శాఖ చెప్తా ఉంది, మోటార్లు ఆన్ చేయి, ప్రాజెక్టులు నింపు అంటే నువ్వు గుడ్లప్పగిచ్చి చూస్తేవి నీళ్ళని బాయ్. ఇంకొక కుట్ర చేస్తుంది ఈరోజు కాళేశ్వరం మీద, మోటార్లు ఆన్ అండ్ ఆఫ్ చేస్తుంది.